హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. నిఖిల్ కపట నాటకం. ఈ నాటకం గురించి ఇంకా చెప్పాలంటే ఈ స్ట్రాటజీ గురించి క్లియర్గా ఎక్స్పోజ్ చేస్తా. నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే ఆయన ఆడుతున్న కపటి నాటకాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం ఛాన్స్ ఉంటుంది. మీరు జస్ట్ థంబ్నెయిల్ ఈ డిస్క్రిప్షన్ వినేసి డిస్లైక్లు కొడేస్తే అర్థం కాదు. క్లియర్గా చెప్తా, అప్పుడు మీరే ఒప్పుకుంటారు అది రైటా రాంగ్ అని చెప్పను. కానీ నిఖిల్ ఆడుతున్న ఆ నాటకం, ఆ డ్రామా, ఎవడిని మోసం చేస్తున్నాడు, ఎవడికి వెన్నుపోటు పొడుస్తున్నాడు, కొన్ని విషయాలు అస్సలు దరిద్రంగా అనిపించింది. క్లియర్గా పాయింట్స్ పెట్ట ట్రై చేస్తా. మీరు అనొచ్చు అది స్ట్రాటజీ అని. అఫ్కోర్స్ స్ట్రాటజీ, కానీ కొన్ని స్ట్రాటజీలు ఆడియన్స్కి నచ్చవు. ఎవడి స్ట్రాటజీలు అయితే ఆడియన్స్కి నచ్చుతాయో వాళ్ళని విన్నర్ చేస్తారు. కొన్ని స్ట్రాటజీలు నచ్చకపోతే అది అవుతుంది, మాట్లాడదాం. అలాగే సోనియాకి చెక్ పెట్టిన యష్మి గౌడ చెక్కేసింది. గట్టిగా మాట్లాడదాం. అసలు వాళ్ళిద్దరు గొడవ ఉంది స్వామి. ఆత్మ ప్రాతాత్మ పక్కన పెడితే సేమ్ బిందుల దగ్గర అవుతాయి చూసారా గొడవలు, కుళాయి గొడవలు, అవే గొడవలు. బిందులేసి కొట్టుకుంటారు. ఇక్కడ ఒక బిందుకి బాగా బొక్క పడింది, అంటే సొట్ట పడింది. ఆ బిందు ఏంటి, ఆ కథ ఏంటో మాట్లాడదాం. అండ్ పృథ్వీని చూస్తే నిజంగానే ఆటలో అట్టుపనులు అనిపించాడు, పాపం అనిపించాడు. ఎందుకో కూడా రీజన్స్ చెప్తా విత్ లాజిక్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, గ్రూప్ గేమ్ స్టార్ట్ చేసిన ఎస్విఎన్. ఎవడి ఎస్విఎన్, అసలు ఈ ఎస్విఎన్లో ఎవరు, ఆ పంచాయతీ ఏంటి, ఆ బ్యాక్ బిచ్చింగ్లు ఏంటో కూడా క్లియర్గా మాట్లాడదాం. దయచేసి వీడియో చూసిన లైక్ చేసి చూడండి, చాలామందికి రికమెండేషన్స్కి వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ముందు నిఖిల్ కపట నాటకం అన్నాను కదా, ముందే చెప్తుంది. బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు మీరే చెప్పండి, మీరు నిఖిల్ ఫ్యాన్స్ అయినా, నిఖిల్ యాంటీ ఫ్యాన్స్ అయినా, ఆర్ న్యూట్రల్ ఆడియన్స్ అయినా, నిఖిల్ ఫ్రెండ్స్ ఎవరు? నిఖిల్ ఫ్రెండ్స్ ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా సోనియా ఆకుల, పృథ్వీ. దానికి మళ్ళీ ఆ రిలేషన్షిప్ కూడా ఇచ్చుకున్నారు కదా. సోనియా ఆకుల గారు ఎంత ఫ్లిప్ చేసినా నేనేం రిలేషన్షిప్స్ పెట్టలేదు, మీరెందుకు అలా డిఫైన్ చేస్తున్నారని. బట్ అందరికీ తెలుసు, ఆమెలో ఒక మదర్ని చూస్తున్నాను, సిస్టర్ని చూస్తున్నాను, వైస్ వర్సా. పృథ్వీని చూస్తే ఒక చిన్న బ్రదర్, యంగర్ బ్రదర్ కదా. మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు, నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను ఈ రిలేషన్షిప్ మీద. అలాంటప్పుడు ఎలా ఉండాలి? ఆ ఫ్రెండ్షిప్కి లాయల్గా ఉండాలి కదా. థ్యాంక్ఫుల్నెస్ పక్కన పెట్టండి, లాయల్గా ఉండాలి కదా. ఆ లాయల్టీ మీకు ఎక్కడైనా కనిపిస్తుందా? అప్పుడు అనొచ్చు, బ్రో మీరు మళ్ళీను వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఫ్రెండ్స్ కలిసిపోయారు అనుకుంటారు, మళ్ళీ ఇప్పుడేమో ఆయనకు అపోజ్ చేస్తే మళ్ళీ ఇలా అంటారు, ఇది చాలా రాంగ్ బ్రో అని చెప్తే దానికి ఒక ఏమంటారు, ఒక వ్యాలిడ్ రీజన్ ఉండాలన్నమాట. ఇప్పుడు లాజిక్ చెప్తే ఇలా చెప్తే అర్థం కాదు, ఇలాగ మాట్లాడితే అర్థం కాదు. ఇప్పుడు నిఖిల్ చీఫ్ కంటెంటర్ కింద కావాలని చెప్పి పృథ్వీని సెలెక్ట్ చేయలేదు. ఆ విషయం పృథ్వీ కూడా తర్వాత అడుగుతాడు, అది నిన్న మిడ్ నైట్ రివ్యూలో చెప్పా, మళ్ళీ ఒక టైం ఉంటే చెప్తా. ఎందుకంటే నిఖిల్కి తెలుసు, ఏం తెలుసు, పృథ్వీ కానీ తన కంటెంటర్ కింద వస్తే తన కంటెంటర్ కింద గెలవలేడు. అప్పుడు మీరు అనొచ్చు, నిఖిల్ పృథ్వీతో గేమ్ ఆడి కూడా గెలిచాడు కదా ఇంతకుముందు అంటే. అన్నిసార్లు గెలవలేడు. అక్కడ ఆయన ప్రాబిలిటీ చూసుకుంటాడు. ఎలాగంటే సోనియా ఆకులతో ఆడితే ఎక్కువ ప్రాబిలిటీ ఉంది విన్ అవ్వడానికి, ఓకేనా, పాసిబిలిటీ ఎక్కువ ఉంది విన్ అవ్వడానికి. అదే పృథ్వీతో ఆడితే ఇప్పుడు 50% అయినా ఉంటుంది కదా, 50-50. ఆయన ఆ ఛాన్స్ తీసుకోలేదు. ఎందుకు? రిస్క్. సోనియా ఆకుల గారితో అయితే తెలుసు ఈజీగా విన్ అయిపోతా అని చెప్పి. అండ్ అట్ ద సేమ్ టైం ఆమెకు ఒక ఆపర్చునిటీ ఇచ్చేసాం, సో ఆమెతో మనకి ఇంకా పంచాయతీ ఉండదని చెప్పి తెలివిగా సోనియా ఆకుల నిరికించాడు. సోనియా ఆకుల యాజ్ ఎక్స్పెక్టెడ్ ఓడిపోయింది. ఇదొకట. నెక్స్ట్ వచ్చేసరికి నాగార్జున గారు లాస్ట్ సీజన్ కదా, ముందు సీజన్లో కూడా చెప్పారు, బాటమ్ 2లో ఉన్న వాళ్ళు సేవింగ్ ఆర్డర్లో వాళ్ళకి నిజంగానే అఫీషియల్ ఓటింగ్ సైట్స్లో డేంజర్ జోన్లో ఉన్నట్టు. లాస్ట్ టైం బాటమ్ 2లో ఎవరున్నారు? పృథ్వీ అండ్ అభయ్ నవీన్. ఎవరు ఎలిమినేట్ అయిపోయారు? అభయ్ నవీన్. అంటే దాని తర్వాత ఎలిమినేట్ అవ్వడానికి రెడీగా ఎవరున్నారు? పృథ్వీ. సో డేంజర్ జోన్లో ఉన్నాడనే కదా మీనింగ్. అలాంటప్పుడు నిఖిల్కి ఒక పవర్ ఇచ్చినప్పుడు నామినేషన్లో ఉన్న వ్యక్తుల్లో ఒకరు సేవ్ చేయాలి అన్నప్పుడు ఎయిదర్ సోనియా ఆకులైనా సేవ్ చేయాలి, పృథ్వీనైనా సేవ్ చేయాలి. సోనియా ఆకుల దగ్గరికి వచ్చేసరికి మనోడు మాస్టర్ ప్లానే కాబట్టి అక్క అడగలేదు, ఎందుకంటే అక్కను ఆల్రెడీ కంటెంటర్ కింద చేశాడు. ఇది కూడా టాక్టిక్స్. ఇక్కడ నీట్గా ఈక్వల్ అయిపోయింది. బట్ పృథ్వీని సేవ్ చేయకుండా నైనికని కావాలని సేవ్ చేశాడు. ఎందుకంటే ఆయనకి పృథ్వీ వెళ్ళిపోవాలన్నది హౌస్లో నుంచి. ఈ ఫ్రెండ్షిప్ అనేది కేవలం గేమ్ పర్పస్ కోసమే యూజ్ చేస్తున్నాడని చెప్పి నా 100% నమ్మకం. తప్పు అయితే మీరు మీ పాయింట్స్ చెప్పండి. ఎవడైనా బ్రదర్ అన్నప్పుడు, నువ్వు నాకు బ్రదర్లీ ఫీలింగ్, నువ్వు నాకు తమ్ముడు, అంత క్లోజు అన్నప్పుడు సెలెక్ట్ చేయాలి కదా, సేవ్ చేయాలి కదా. మినిమం బేసిక్ కామన్ సెన్స్. ఆ మనిషి డేంజర్ జోన్లో ఉన్నాడు, బాటమ్ 2లో ఉన్నాడు. అలాంటప్పుడు ఆ సేవింగ్ ఎవరికి ఇంపార్టెంట్? పృథ్వీకి ఇంపార్టెంటా, నైనికాకి ఇంపార్టెంటా? సరే, అది పక్కన పెడితే గేమ్లో ఎవరు బాగా ఆడారు? అసలు మీ క్లాన్ ఇంతవరకు వెళ్ళడానికి కారణం ఎవరు? హల్కలా రెచ్చిపోయాడు కాబట్టి ఆ పృథ్వీ వల్లే మీరు అసలు మీ క్లాన్ ఈ స్టేజ్లో ఉంది.
బట్ దానికి ఏం వేస్తారు, నీట్గా ట్యాగ్ అగ్రెషన్ అని చెప్పి ట్యాగ్ అని వేసి చీఫ్ సెలక్షన్ దగ్గర అగ్రెషన్ అని ట్యాగ్ వేసారు. ఇక్కడ అట్లీస్ట్ ఆయన అంత కష్టపడి గేమ్ ఆడినందుకు దానికి ఒక టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్, ఒక టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కింద నిఖిల్ వెళ్ళి పృథ్వీని సేవ్ చేయాలి కదా, సేవ్ చేయలే. ఇది ఎంత చండాలంగా ఉందో చెప్పండి. పృథ్వీకి చాలా హట్ అయ్యి మిడ్ నైట్లో అడుగుతాడు, ఇది బ్రో నాకు ఎందుకు అనవసరంగా నీ క్లాన్కి వచ్చి నేను తప్పు చేసింది, నువ్వు కావాలనే నేను కంటెండర్ కింద చేయలేదు, ఎందుకు నీకు పోటీ వస్తాడని, ఇప్పుడు సేవింగ్ కూడా నన్ను చేయలేదు, ఎందుకు చేయలేదు బ్రో అంటే ఒక సొల్లు రీజన్ ఏం చెప్తాడంటే, నువ్వు చాలా స్ట్రాంగ్ రా, నువ్వు ఏ క్లాన్కి వెళ్ళా ఆ క్లాన్కే స్ట్రెంత్ అవుతుంది, ఆమె చాలా వీక్గా ఉంది అని చెప్పి. మరి ఆమె వీక్గా ఉన్న పాయింట్ నామినేషన్లో బిగ్ బాస్ అడుగుతాడు, నేను కానీ ఎందుకు సేవ్ చేస్తున్నానంటే వీక్ అని చెప్పడు, వేరే రీజన్ అంతా చెప్తాడు, ఆమెకు రాంగ్ నామినేషన్లో పడ్డాయని చెప్పి. అక్కడ మరి చెప్పొచ్చు కదా వీక్ అని, అక్కడ ప్లేట్ తిప్పాడు. ఇక్కడికి వచ్చేసరికి పృథ్వీ దగ్గరికి వచ్చేసరికి వీక్గా ఉందిరా అందుకే ఇచ్చాను అంటాడు. వీక్గా ఉండడం కాదు, వీక్గా ఉండేది పృథ్వీ. బయట ఓటింగ్లు వీక్గా పడుతుంది పృథ్వీ, అది ఈయనకి తెలుసు, ఈయనకి అది 100% తెలుసు, ఈయన అంత తింగరోడు కాదు. ఇది మొత్తం కన్ఫామ్గా స్టాట్స్ వేసుకున్నాడు. ఈ లాస్ట్ 2లో వచ్చాడు కాబట్టి ఇప్పుడు సేవ్ చేయకూడదు. చీఫ్ కింద సెలెక్ట్ చేస్తే, కంటెండర్ కింద సెలెక్ట్ చేస్తే పొరపాటున చీఫ్ అయితే అప్పుడు మళ్ళీ ఇమ్యూనిటీ వస్తుంది. సో అప్పుడు మళ్ళీ ప్రాబ్లము. మళ్ళీ తర్వాత ఏమైనా మళ్ళీ బాగా ఆడేసి డైనమిక్స్ మారిపోతే, ఎందుకంటే ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నాడు నిఖిల్ తర్వాత ఆ నిఖిల్కి ఈక్వల్గా పృథ్వీ. సో పృథ్వీ హౌస్ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి పృథ్వీ స్ట్రాటజీ ఇదే కపటి నాటకం అనిపించింది. మిగిలిన హౌస్ మేట్స్ అందరూ నమ్మేటట్టు మంచిగా రిలేషన్షిప్ అందరితో బిల్డ్ చేస్తున్నాడు, వీళ్ళతో ఇంకా ఎక్స్ట్రా బిల్డ్ చేస్తున్నట్టు బయట ప్రొజెక్ట్ చేస్తున్నాడు. కానీ నిఖిల్కి పృథ్వీ వెళ్ళిపోవాలని ఉంది, సోనియా ఆకులు వెళ్ళిపోవాలని ఉంది. కానీ నిఖిల్ అండ్ సోనియా ఆకుల అండ్ పృథ్వీని ఒక విషయంలో మెచ్చుకోవాలి, వాళ్ళిద్దరు మాత్రం ఈ రిలేషన్షిప్ని మాత్రం ఇలా ఫేక్గా అయితే చేయట్లేదు, స్ట్రాటజీ వేలో వెళ్ళట్లేదు, గేమ్ ప్లేతో మాత్రం వెళ్ళట్లేదు, వాళ్ళు ట్రూగానే వెళ్తున్నారు కాస్త కోస్త. బట్ నిఖిల్ మాత్రం పైపైన అది ఫ్రెండ్షిప్ ఉంది, పైపైన బ్రదర్లీ రిలేషన్షిప్, పైపైన మదర్లీ రిలేషన్షిప్ అని మెయింటైన్ చేస్తున్నాడు. కానీ ఆయనకి డీప్ ఇన్సైడ్ హిజ్ హార్ట్ ఆయన చాలా మంచి గేమర్ అనుకొని చెప్పి గేమ్ ఆడుతున్నాడు. వీళ్ళిద్దరి దగ్గర మాత్రం చాలా రాంగ్ అనిపించింది. బట్ వీళ్ళకి అర్థం కావట్లేదు, హౌస్ మేట్స్కి అర్థం కాదు, జనరల్ ఆడియన్స్కి అయితే మాత్రం అర్థమవుతుంది కొంచెం ఆలోచిస్తే. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లు మీకు ఎక్కడైనా రాంగ్ అనిపిస్తే చెప్పండి, ఎందుకు పృథ్వీని సేవ్ చేయకుండా నైనికాని సేవ్ చేశాడు? పృథ్వీ గేమ్ ఆడలేదా? పృథ్వీ వీక్గా ఉన్నాడు ఓటింగ్లో అని తెలుసు కదా, పృథ్వీకి చీఫ్ కంటెండర్ కూడా ఇవ్వలేదు కదా, అంత కష్టపడి ప్రాణం పెట్టాడు ఆడాడు పృథ్వీకి, బ్రదర్ అంటున్నాడు, పృథ్వీకి ఎందుకు ఇవ్వలేదు? అటుపక్కలు ఏదో అనుకుంటే ఏంది బ్రో, కనబడుతుంది కదా, నువ్వు ఎవడు ఏమీ ఆడలేనోడికి నువ్వు సేవ్ చేసినా కంటెండర్షిప్ ఇచ్చినా వాళ్ళు మాట్లాడతారు. పృథ్వీకి ఇస్తే ఎందుకు మాట్లాడతాడు? పృథ్వీయే కదా పులిలో ఆడాడు, పృథ్వీయే కదా సింహంలో ఆడాడు. అఫ్కోర్స్ చాలా దగ్గర బార్డర్ దాటి కొంచెం యానిమల్లో ఆడినా అసలు మీ టీంకి ఆ ఎడ్జ్ ఎందుకు వచ్చింది? మీ టీంకి ఆ స్పార్క్ ఎందుకు వచ్చింది? మీ టీంకి ఆ ఎక్స్‌ఫాక్టర్ ఎవరు తెచ్చారు? పృథ్వీగా తెచ్చారు. ఏమనంటే ఇప్పుడు పృథ్వీ భజన్ అనుకుంటారు, బట్ చాలా మిస్టేక్ అది పృథ్వీకి చేసింది, చాలా తప్పు అనిపించింది. అఫ్కోర్స్ అది నిఖిల్ స్ట్రాటజీ అయితే ఓకే, ఐ అప్రిషియేట్ ఇట్, బట్ నాకు ఆ స్ట్రాటజీ నచ్చలేదు. ఏదైనా గేమ్ ప్లే ఉంటే కొంచెం న్యాయంగా ధర్మంగా ఉండాలి, కానీ మరీ ఎంత అధర్మంగా ఉంటే, అంటే మన పక్క వాళ్ళ నుండి పొడిసేసి వెళ్ళిపోతే వాళ్ళని విన్నర్ చేయరు. ఇది నా ఫీలింగ్. మీకు నేను రాంగ్ కూడా అయ్యి ఉండొచ్చు, బట్ నా పాయింట్ నేను ఆనెస్ట్గా చెప్పాలి. ఇప్పుడు ఇదే మొక్క నేను వేరేగా చెప్పొచ్చు, ఎందుకంటే ఎక్కువ ఫ్యాన్స్ ఉండేది నిఖిల్, ఎక్కువ వ్యూవర్షిప్ వచ్చింది నిఖిల్ భజన కొడతాడు, కానీ నేను భజన కొట్టను, ఎందుకంటే ఫ్యాక్ట్లా చెప్పాలి అంతే. నేను దాన్ని మ్యానిపులేట్ చేసి నిఖిల్లో అయితే చెప్పను. నిఖిల్ ఈ విషయంలో కన్నింగ్ స్ట్రాటజీతో వెళ్తున్నాడు, నాకు అస్సలు నచ్చలేదు. మీకేమనిపించింది చెప్పండి. ఇదైతే ఫిక్స్. నెక్స్ట్ పంచాయతీ వచ్చేసరికి, నిన్న పంచాయతీ అవుతుంది కదా, సోనియా ఆకులకిను యష్మి గౌడకి సేమ్ బిందులు గొడవలు, దిబేల్ అయిపోతే యష్మి వచ్చేసి గట్టిగా అరుస్తుంది పృథ్వీని, అరే పృథ్వీ నిజంగా నేను నా దృష్టిలో చూడలేదురా బాబు అని చెప్పి చెప్తుంది. సోనియా వచ్చేసరికి నీకు ఎంతసేపు నేను కనబడను, నేను మొన్న ఈ క్లాన్లో ఉన్నప్పుడు అన్ని ఫిజికల్ గేమ్లు ఆడాను, అది నీకు కనబడలేదా అంటే యష్మి వచ్చి అంటది, ఇక్కడ ఒక అబ్బాయితో చూస్తే రాంగ్, బట్ నువ్వు మాత్రం మా మదర్ అని చెప్పేసి చేతులు పిసికేయచ్చు. ఎన్న తలైవ ఏమన్నా డైలాగ్ ఇది, పర్ఫెక్ట్ డైలాగ్. ఒక బ్రదరు అనే రిలేషన్షిప్లో ఉన్నప్పుడు చాలా రెస్పాన్సిబుల్గా ఒక బాధ్యతగా ఉండాలి తప్ప ఆ ప్రవర్తనకి ఆ రిలేషన్షిప్కి మ్యాచ్ అవ్వట్లేదు. అది అందరికీ ఉన్న ఫీలింగే, జనరల్ ఆడియన్స్కి ఉన్న ఫీలింగే. జనరల్ ఆడియన్స్ వెళ్ళి ఏదో యష్మికి క్వశ్చన్ చెప్పినట్టు ఆ భలే అడిగింది, సూపర్ అనిపించింది. నీ ఇష్టం వచ్చినట్టు వాగుతావు అని చెప్పి, నువ్వు అంత ఆడితే ఎగ్గిచ్చినప్పుడు ఎందుకమ్మా హ్యాపీగా ఫీల్ అవ్వలేదు, మరి ఎందుకు తీసుకోలేదు? మీ చీఫే చెప్పాడమ్మా అంటే ఇల్లు మా చీఫ్ని అడిగిపో అని చెప్పింది. ఇక్కడ అడ్డంగా దొరికిపోయింది సోనియాకుల, ఎందుకంటే ఈ విషయం నిఖిల్ నైనికాకి చెప్పినట్టు సోనియాకులకు తెలియదు. దీని మీద పెద్ద పంచాయతీ అవుతుంది. చెప్తున్నారు కదా నిఖిల్ స్ట్రాటజీ ఏంటి తెలుసా, ఎవరి దగ్గరికి వెళ్తే వాడి గురించి పాజిటివ్గా మాట్లాడడం, పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ గురించి మళ్ళీ వీళ్ళకి చెప్పడం, మళ్ళీ వాళ్ళ దగ్గర పాజిటివ్గా మాట్లాడడం, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఈ పర్సన్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ గురించి చెప్పడం. ఇదే మాట పృథ్వీ మనోడు ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు పాజిటివ్గా మాట్లాడేసి నారదలాగా డేటా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాడు అని చెప్పి సింపుల్గా చెప్పాడు పృథ్వీ. అర్థమైపోయింది గేమ్. అది కూడా నాకు నచ్చలేదు నిఖిల్ గేమ్ అసలు.
ఇష్టం వచ్చినట్టు ప్లేట్ తిప్పుతుంది చీతు అని చెప్పి యష్మి గౌడ అయితే ఈ బ్యాటిల్లో విన్ అయింది. అఫ్కోర్స్ యష్మి గౌడ కూడా లైన్ తప్పింది, బట్ యష్మి గౌడకి సోనియాతో పోలిస్తే యష్మి గౌడ లైన్ తప్పింది ఓకే. బట్ సోనియా ఆకులకి అక్కడ లైన్ ఉన్న విషయమే తెలియకుండా రెచ్చిపోతుంది, అది ప్రాబ్లం. అర్థమైంది కదా నా ఎగ్జాంపుల్, అర్థమైందని అనుకుంటున్నాను ఓకే. సోనియా వచ్చి ఏమంటుందంటే నువ్వు లోపలికి వచ్చేస్తే నువ్వే నీ పర్సనాలిటీ బయట పెట్టుకుంటున్నావు, నువ్వు నీ క్లాన్లో ఉన్నప్పుడు నేను ఆడట్లే అన్నావు అంటే నువ్వు ఆడట్లే అనలేదు, నాకు సరిగ్గా కనబడలేదు నీ ఆట, ఆయన ఇది నా నామినేషన్స్ అమ్మా, నీకు కావాలంటే వెళ్ళి కెమెరాకి చెప్పుకో అని చెప్పి చాలాసేపు గొడవ అయింది. తర్వాత ఆమె ఏడుస్తుంది, ఎందుకంటే ఆ మెయిన్ ట్రిగ్గర్ అయ్యింది. ఎక్కడైతే ఆమె పర్సనల్గా నువ్వు నన్ను చూడకుండా నిఖిల్ని పృథ్వీని చూసుకుంటే ఇంక నీకు గేమ్ ఎందుకు కనబడుతుంది అంటే ఆమె హట్ అయింది. అంటే ఇది క్యారెక్టర్ వేరే విధంగా వెళ్తుంది కదా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు రాంగ్గా పొట్రే అవుతుంది కదా. ఎందుకంటే దానికంటే ముందు 2 days బ్యాక్ పృథ్వీ దగ్గరికి వచ్చి అడిగిందట సోనియా అక్కడ ఏం నడుస్తుందిరా నీకు పృథ్వీకిని. సో బ్యాక్ ఆఫ్ ద మైండ్ యష్మి గౌడ కదా ఉండి హట్ అయింది, హట్ అయ్యి ఏడుస్తుంది కూడా. నిఖిల్ కన్సోల్ చేస్తాడు, కన్సోల్ చేసిన ఏం లే వేస్ట్ అదంతా వెళ్ళి చెప్పి సోనియాకులకు చెప్పేస్తాడు. మళ్ళీ సోనియాకులతో మాట్లాడిన యష్మికి చెప్పేస్తాడు. వరస్ట్ కనిపిస్తుంది. ఈమెయితే పాపం ఆ విషయంలోనే హట్ అయ్యి ఏడుస్తుంది అన్నమాట. ఇది అయిపోయిన తర్వాత ఇలాగ ఇద్దరు పక్కల ఈ గొడవ అయితే కంటిన్యూ అవుతుంది. ఇక్కడేమో సోనియా వచ్చి నిఖిల్కి క్లాస్ పీకుతుంది అనమాట. బేసిక్గా మిడ్ నైట్ రివ్యూ చేశాను, 44 నిమిషాలు ఉంటుంది చూడండి, అందులో ఇదంతా డీటెయిల్ కవర్ చేశా. ఇందులో కవర్ చేస్తే మళ్ళీ మనం డిస్ట్రాక్ట్ అవుతాం. సోనియా ఆకులు అయితే బేవత్సంగా అట్టయింది నిఖిల్ విషయంలో. ఒరే ఆ ఎగ్ విషయం నేను హ్యాపీగా ఫీల్ అయ్యి సరదాగా అనేది నువ్వు వెళ్ళి ఆమెకి వెళ్ళి చెప్పేసుకుంటావా, ఎంత రాంగ్రా నువ్వు ఎంత వర్స్ట్గా చెప్పావో అది అస్సలు నాకు నచ్చలేదు. ఆమె వచ్చి అదే పోర్ట్రే చేస్తుంది. ఏమనంటే ఆమె నేనేమో నిన్ను యూజ్ చేసుకుంటున్నాను, పృథ్వీని యూజ్ చేసుకున్నాను, నాకు బలం లేదు, ఆట రాదు, ఫిజికల్ టాస్క్లు ఆడలేనని చెప్పి నా మీద పడిపోయినప్పుడు నీకు అది పెద్ద మాటలు అనబడదు, నువ్వు వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి దేకుతావు, ఈ విషయంలో నన్ను నా హార్ట్ బ్రేక్ చేసారా అని చెప్పి వేసుకుంటుంది. నిఖిల్ యాజ్ ఎక్స్పెక్టెడ్ వెళ్ళి సారీ చెప్తాడు. బట్ మీరు గుర్తుపెట్టుకోండి, నిఖిల్ ఏదైతే సారీ చెప్తున్నాడో, నిఖిల్ ఏదైతే ప్రేమ చూపిస్తున్నాడో, నిఖిల్ ఏదైతే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాడో ఇవన్నీ కపట నాటకం, నోరెవరు తిరగట్లే నాటకం. ఆయన 100% గేమర్, ఆయన సాఫ్ట్ టార్గెట్లో రేలంగమామలా ఒక్కొక్కరు నరుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. అది చాలా డెప్త్గా ఆలోచిస్తే కానీ తెలియదు. ఒప్పుకోపోయిన ఇదే ఫ్యాక్ట్. మీ దగ్గర వేరే పాయింట్లోనే చెప్పండి. ఇంకో కాన్వర్సేషన్ కూడా అవుతుంది. పృథ్వీ అడుగుతాడు మాట ఎవరిని, నిఖిల్ని ముఖం మీద అడుగుతాడు, బ్రో నాకు ఎందుకో నువ్వు కావాలనే చేస్తున్నా అనిపించింది, నువ్వు కావాలనే కంటెంట్ ఇవ్వలేదు, నువ్వు కావాలనే సేవ్ చేయలేదు, నేను ఎందుకు అనవసరంగా రాంగ్ ప్లాన్లో వచ్చానని చెప్పి పాపం చాలా హట్ అవుతాడు. దానికి ఒక తుప్పాస్ రీజనింగ్ చెప్తాడు నిఖిల్, నైనికకి ఎందుకు ఇచ్చాడు చెప్పాడు కదా ఇందాక చెప్పింది, దానికి కన్విన్స్ అవ్వడు పృథ్వీ, పాపం హట్ అవుతాడు. తర్వాత మార్నింగ్ కూడా విష్ణుప్రియకి అదే చెప్తాడు. చెప్పి ఆడొచ్చి నీ దగ్గర ఒకటి చెప్పి నేను కన్సోల్ చేస్తాడు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కన్సోల్ చేస్తారు, అక్కడిక్కడ చెప్తాడు, ఆడు నారదత్ అయిపోయాడు అని చెప్పి కరెక్ట్గా చెప్పారు. ఇది జరిగింది. నాకు ఇంకోటి ఏం నచ్చలేదంటే ఈ ఎస్విఎన్ బ్యాచ్ ఉంది కదా, ఎస్విఎన్ అంటే సీత, విష్ణుప్రియ, నైనిక. బేసిక్గా సీత ముందు ఇలా ఉండేది కాదు. సీత చాలా ఇండివిజువల్గా స్ట్రాంగ్, ఎమోషనల్గా కొంచెం వీక్ అయినా తర్వాత బ్యాలెన్స్గా అయింది, చాలా స్ట్రాంగ్ ప్లేయరు. అలాంటిది ఈ బ్యాచ్ ఫామ్ అయిపోయిన తర్వాత టూ మచ్ ఆఫ్ బ్యాక్ బిచ్చింగ్ ఎక్కువైపోతుంది. టూ మచ్, ఎంత టూ మచ్ అంటే బిగ్ బాస్ నలాలే. వీళ్ళు ముగ్గురు నెక్స్ట్ రోజు ఏం చేయాలో కూడా కలిసి మాట్లాడుకుంటూ, మనం ఎందుకు తెలుసా సేవ్ అవుతున్నాం, ఎందుకంటే మనం గ్రూప్ గేమ్లు ఆడం మనం ఇండివిజువల్గా గేమ్ ఆడతాం. ఏం బొక్క ఆడుతున్నారు ఇండివిజువల్ గేమ్, మీరు ముగ్గురు డిస్కస్ చేసుకున్నారు నామినేషన్ రోజు, మీరు ముగ్గురు 3 పేర్లు రాసేసుకున్నారు, ప్రేరణని వేద్దాం, మణికంఠని వేద్దాం, ఆదిత్య ఓంని వేద్దాం, సోనియాని వేద్దాం అని చెప్పి, మళ్ళీ మీదేమో ఇండివిజువల్ గేమ్. ఎట్టా ఇండివిజువల్ గేమ్? నాకేమనిపిస్తుందంటే ఈ ఎస్విఎన్ బ్యాచ్ ఫామ్ అవ్వడం వల్ల వీళ్ళు ముగ్గురికి మైనస్సే. నైనిక ఆల్రెడీ ఓటింగ్లో లీస్ట్లో ఉంది, ఆమెను పక్కన పెడితే ఈ గ్రూప్ వల్ల విష్ణుప్రియకి ఎఫెక్ట్ అవుతుంది, సీతకి ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు ఎంత త్వరగా ఆ గ్రూప్లో నుంచి బయటకు వచ్చి ఇండివిజువల్గా ఆడితే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే నిన్న కూడా చాలా జరిగింది, సోనియా అక్కల గురించి చాలా మాట్లాడుకుంటారు, ఆమెకి ఫిజికల్ గేమ్ ఆడడం రాదు, ఒక ఫస్ట్ 3 days ఆడావిడి, తర్వాత చూస్తే ఏం లేదు అంత డొల్లా, ఆమె ఒక సొల్లు పాయింట్ పట్టుకొచ్చి టోర్నడోలాగా అలా తిప్పుతుంది తప్ప అక్కడ మ్యాటర్ ఏమి ఉండదు, సింపుల్ ఆమె వాళ్ళిద్దరిని యూజ్ చేసుకుంటుంది. దాని తర్వాత ఏమో నిఖిల్ గురించి బ్యాక్ బిచ్చింగ్, నిఖిల్ కంటే ఒక ఇండివిజువల్ ఒపీనియన్ ఉండదు, సోనియా అక్కల దగ్గరనే దేకుతాడు, ఏమైనా బుక్ పేపర్ వచ్చినా చాలు ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, మన మనుషులం కదా మనకు ఫీలింగ్స్ లేవా అని చెప్పి నిఖిల్. ఓకే బ్యాక్ బిచ్చింగ్ వేసుకొని మరీ టూ మచ్ అయిపోతుందన్నమాట. అన్ని బ్యాక్ బిచ్చింగ్లు వేసుకొని మీరు ఒక గ్రూప్ గేమ్లో ఆడుతూ వాళ్ళని గ్రూపు అన్నో రాంగ్ కదా. నాకు తెలిసి వాళ్ళు ఎప్పుడు ఇంత దారుణంగా గ్రూప్ టాపిక్లు మాట్లాడలే ఎవరు, నిఖిల్, సోనియాకుల, పృథ్వీ, వాళ్ళకేం డప్పు కొట్టట్లేదు. కానీ వీళ్ళు టూ మచ్ ఆఫ్ బ్యాక్ బిచ్చింగ్, టూ మచ్ ఆఫ్ గ్రూపిజం, గ్రూప్ గేమ్ ఆడుతూ ఇండివిజువల్ గేమ్ అంటే జనాలు ఏమైనా తింగరోలా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ దాన్ని ఎవరు చూడట్లేదు అనుకుందంట, అలా ఉంది. ఇది వరస్ట్ అనిపించింది. ఓకే తర్వాత వచ్చేసరికి మార్నింగ్ అయిపోతుంది. మార్నింగ్ అయిపోయిన తర్వాత గేమ్, చీఫ్ సెలక్షన్ గేము.
లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, చాలాసేపు ఉంది. బట్ క్లియర్గా ఒక సర్టెన్ టైంలో అర్థమైపోయింది ఈ గేము ఈజ్ ఇన్ బిట్వీన్ సీత అండ్ ప్రేరణ. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ సీత అవ్వాలనుకున్నారు, కొంత హాఫ్ కూడా 60% ఆఫ్ మెంబర్స్ సీత అవ్వాలనుకున్నారు, ఒక 40% ఆఫ్ మెంబర్స్ ప్రేరణ అనుకున్నారు. సో బ్యాటిల్ ఆల్ మధ్యలోనే జరిగింది. సో ఎవరు హ్యామర్ పట్టుకున్నారు, ఆ హ్యామర్ ఎవరికి ఇచ్చారు, వాళ్ళు ఎవరిని కొట్టారు అనేది గేమ్. సో గేమ్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటంటే నిఖిల్ తప్ప మిగిలిన 10 మంది పార్టిసిపేట్ చేయాలి. ఆ 10 మంది ఫోటోలు అక్కడ ఉంటాయి. చివరికి ఎవరి ఫోటో అయితే మిగులుతుందో వాళ్ళు చీఫ్ అవుతారు. ఆ ఫోటో మిగలడం అంటే ఒక హ్యామర్ ఇచ్చారు, సుత్తి ఇచ్చారు, బజర్ మోగుతుంది. బజర్ మోగిన వెంటనే ఫస్ట్ ఒకరు వెళ్తారు, వెళ్ళిన వెంటనే వాళ్ళు వెళ్ళి ఫస్ట్ ఒకరిని కొట్టేయాలి. సో నిఖిల్ చీఫ్ కాబట్టి ఫస్ట్ రౌండ్ నిఖిల్ పంపిస్తారు. సో నిఖిల్కి ఎవరికి పోటీ ఉండదు, వెళ్ళి ఆ సుత్తు పట్టుకొని ఆదిత్యని కొట్టేస్తాడు. కొట్టేసిన తర్వాత ఆ లాజిక్ తర్వాత చెప్తారు. దాని తర్వాత నెక్స్ట్ బజర్ మోగినప్పుడు ఆదిత్యము నిఖిల్ పార్టిసిపేట్ చేయాలి. బజర్ మోగినప్పుడు వాళ్ళిద్దరిలో ఫస్ట్ ఎవరు పిక్ చేసుకుంటారో హ్యామర్ని, ఆ సుత్తిని, వాళ్ళు వెళ్ళి ఒక పర్సన్కి ఇవ్వాలి, ఒక లైన్లో ఉన్న పర్సన్కి. వాళ్ళు వచ్చేసి డిసైడ్ అవుతాడు ఎవరు ఉండకూడదని చెప్పి. అలా ప్రతి రౌండ్కి ఎవరైతే మొక్కలు పగలగొట్టేసుకుంటారో వాళ్ళు గేమ్లోకి వస్తారు. వాళ్ళ గేమ్లోకి వచ్చి అసలైన మజా ఏంటంటే వాళ్ళు హ్యామర్ పట్టుకుంటారు, కానీ పట్టుకుని వాళ్ళు కొట్టడానికి లేదు, వాళ్ళు చూస్ చేసుకునే పర్సన్ ఇంపార్టెంట్. సో ఈ డైనమిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ గేమ్లోకి ఎవరెవరు ఆడుతున్నారు, ఎవరు హ్యామర్ ఫస్ట్ పట్టుకున్నాడు ఏ వ్యక్తికి ఇచ్చారో ఏ వ్యక్తి ఎవరిని ఇంట్లో నుంచి అది చీఫ్ కింద ఉండకూడదు అనుకుంటున్నారు అనేది ఇది పెద్ద సర్కిల్. బాగా ఇంట్రెస్టింగ్ వేలోనే జరిగింది, హోరాహోరీగా జరిగింది. ప్రేరణ అవుతుందా సీత అవుతుందా, సీత అవుతుందా ప్రేరణ అవుతుంది అంటే చివరికి ఎవరెవరో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ నిఖిల్ చీఫ్ కాబట్టి నిఖిల్కి పవర్ ఇచ్చారు. స్ట్రైట్ అవే హ్యామర్ తీసుకున్నాడు, ఆదిత్యని పగలగొట్టేసి మీరు ఒక పెద్ద మనిషి, లీడర్షిప్ స్కిల్స్ లేవనిపించింది. మొన్న దోశ ఇష్యూలో అంత పెద్ద గొడవ అవుతున్నప్పుడు మీరు ఇన్వాల్వ్ అవ్వలేదు, మొన్న నాగార్జున గారు వీడియో ఇచ్చినప్పుడే నాకు అర్థమైంది అంటే ఆయన ఇంకేం వాళ్ళది ఒప్పించుకున్నాడు, ఆయన మొహం పగలగొట్టేశారు. సో వాళ్ళిద్దరూ నెక్స్ట్ పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆదిత్యం గారు పట్టుకున్నారన్నమాట హ్యామర్. ఈసారి పట్టుకొని పృథ్వీకి ఇచ్చాడు. ఇది నాకు అస్సలు నచ్చలే, ఇది డిప్లొమాటిక్గా సేఫ్గా ఆడినట్టు అనిపించింది. ఈయన ఏ క్లాను, ఈ క్లాన్లో మనుషులకు ఇవ్వాలి కదా, ఈ క్లాన్లో వ్యక్తులకు ఇవ్వకుండా అటుపక్క క్లాన్లో ఉన్న పృథ్వీకి సేఫ్గా ఇచ్చాడు. ఎందుకంటే పృథ్వీని నామినేట్ చేశాడు కాబట్టి అది బ్యాలెన్స్ చేసుకోవడానికి అని చెప్పి. సీత కూడా అదే అంటది విష్ణుప్రియతో మాట్లాడుకుంటా, అదే ఎస్విఎన్ సొల్లు, మీరు బాగా ఇంప్రూవ్ అయ్యారన్నట్టు అనిపించింది, అందుకే నేను ఇచ్చాడు. ఒక్క రోజులో ఇంప్రూవ్ అయిపోయారా, ముందు రోజు నామినేషన్లో మీరు ఏం ఇంప్రూవ్ అవ్వలేదు, అగ్రెషన్ యూసేజ్ ఆఫ్ ఓట్స్ బాగోలేదనే వ్యక్తి ఒక్క రోజులో ఇంప్రూవ్ అయిపోయారంట. ఇది సేఫ్ గేమ్ అనిపించింది నాకు. తర్వాత పృథ్వీ స్ట్రైట్ అవే మణికంఠని కొట్టేశారు. మణికంఠకి ఏదో మరి దారుణం అబ్బాయి, ఏమనంటే ఫిజికల్గా నువ్వు వీకు, మెంటల్గా వీకు అని చెప్పి అదే ఒక ట్రేడ్ మార్క్ పాయింట్ మీరు అన్నిసార్లు మాట్లాడితే బిలీవ్ మీ నేనేం చెప్తా తెలుసా, మీరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వీక్ అనుకుంటారు. పాయింట్ ఏమైనా ఉంటే ఒక కాంక్రీట్ రీజన్ చెప్పండి, ఒక బలమైన రీజన్ చెప్పండి. ఈ సిచ్యువేషన్లో నువ్వు హౌస్లో ఆ మెంబర్స్తో నువ్వు అలా బిహేవ్ చేసావు, సో ఈ సిచ్యువేషన్లో నువ్వు కంట్రోల్ చేయలేకపోయావు జనాల్ని, సో నీకు ఆ కంట్రోలింగ్ స్కిల్స్ లేవు, నీకు ఆ లీడర్షిప్ స్కిల్స్ లేవు, సో నీకు ఆ డెసిషన్ మేకింగ్ లేదు అని చెప్పి అనాలి. కానీ ఫిజికల్గా నువ్వు వీకు, మెంటల్గా వీకు అంటే ఏం చేస్తాడు? మెంటల్గా వీక్ అని చెప్పి ఇప్పుడు సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తాడా? ఫిజికల్గా వీక్ అని చెప్పి ఇప్పుడు జిమ్ ట్రైనర్ దగ్గరికి వెళ్ళి 6 ప్యాక్ బిల్డ్ చేస్తాడా? ఏం చేయలేడు కదా పాపం. ఇలాంటి సొల్లు రీజన్లు చెప్పి మనకంటే లేపుతారు. నాకు అస్సలు నచ్చలేదు అది. కంటా ఫ్యాన్స్ ఎంతమంది హట్ అయ్యారో కానీ నేనైతే హట్ అయ్యాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ బజర్కి వచ్చి నిఖిల్ ఏమో పిక్ చేసి సీతకి ఇస్తే సీత వెళ్ళి యశ్మిని కొట్టేస్తుంది. ఒకే రీజన్, ఆల్రెడీ అయ్యావు కాబట్టి అని చెప్పి ఆమె ఫీల్ అవ్వదు. నెక్స్ట్ నిఖిల్ మళ్ళీ పిక్ చేసి సోనియాకి ఇస్తాడు. సోనియా వెళ్ళి నబీల్ని హిట్ చేస్తుంది. ఇదైతే సేమ్ రివెంజ్ నామినేషన్కి ఎక్స్టెన్షన్లో అనిపించింది. కొంచెం ఓవర్ ద బోర్డ్ డైలాగులు కూడా వేసింది చాలా పర్సనల్గా. అంటే నువ్వు నేను లీడర్షిప్ ఎప్పుడు చూడలే, నువ్వు ఇంకా ఓపెన్ అవ్వలే, నీకు రెస్పెక్ట్ ఇవ్వడం కూడా తెలియదు, అండ్ నీకు స్టాండ్ అయిన వ్యక్తికే నువ్వు లాయల్గా ఉండడం తెలియదు, సో నాకు ఎందుకు నువ్వు పర్ఫెక్ట్ చీఫ్ అవుతావు అని అనిపించలేదు యాజ్ ఆఫ్ నో అని చెప్పి కొట్టేస్తే పాపం నబీల్ చాలాసేపు అట్ట అవుతాడు. వీళ్ళు అందరూ హౌస్ మేట్లు అడుగుతాడు, నేను ఇది ఓపెన్ అప్ అవ్వలేదని. వాళ్ళందరూ ఓపెన్ అప్ అవుతా ఆ ఇయర్ అన్నా కూడా ముఖం సిదగొట్టేశారు కదా, సిదగొట్టేసిన మొహం మళ్ళీ వస్తుందా? రాదు. ఏం చేయలేవు మనం, ఏం చేయాలి ఆ పాయింట్ గుర్తుంచుకొని నెక్స్ట్ నామినేషన్లో మనం ప్లే చేయాలి అంతే. ఆడియన్స్ దగ్గర ఎవరు బ్యాడ్ అవుతారో అలా అవుతారు. ఓకే, అర్థమైంది అనుకుంటారు. నెక్స్ట్ యష్మి ఏమో యష్మి ఒక అద్భుతమైన గేమ్ ప్లాన్ చెప్తుంది మరి నబీల్కి, మా మణికంఠకి, ఆదిత్యంకి. మనము వాళ్ళ క్లాన్లో వాళ్ళనే చీఫ్ కింద వదులుదాం, లాస్ట్కి మనం జస్ట్ యాక్ట్ చేసినట్టు వెళ్దాం తప్ప ఇలా మన వాళ్ళని చేయొద్దు, అప్పుడు వాళ్ళ దాంట్లో స్ట్రాంగ్ వాళ్ళు బయటకు వస్తారు, దాని తర్వాత చూద్దాం ఏమవుతుంది అంటే నబీల్ చెప్తాడు నాకు ఎందుకో అక్కడ చెప్పడు కానీ తర్వాత ప్రేరణకు చెప్తాడు అనుకుంటా, నాకు వాళ్ళు ఏదేదో చెప్తున్నారు గ్రూప్ గేమ్లో, అదే నాకు ఆడబుద్ధి వేయట్లేదు, నాకు ఇండివిజువల్గా నాకు ఏమనిపిస్తుందో చేస్తా అంటాడు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ బజార్లో నిఖిల్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నిఖిలే పట్టుకున్నాడు హ్యామరు. ఒకటైతే చెప్పాలి నిఖిల్ దగ్గర, టాస్క్లో మాత్రం కింగ్ ఆఫ్ టాస్క్స్, అందులో తగ్గేదే లేమన్నాడు.
నిఖిల్ పిక్ చేసుకొని నైనికాకి ఇస్తే నైనిక వెళ్ళి విష్ణుప్రియని కొట్టేస్తుంది. అస్సలు విష్ణుప్రియ షాక్ అవుతుంది. కాసేపు మేము కూడా షాక్ అయ్యాం. తర్వాత ఒక రీజనింగ్ ఇస్తుంది. అప్పుడు ఓకే, ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అనిపించింది. మిగతా వాళ్ళలో ఉన్న ఎంతూజిజం నీకు లేదు చీఫ్ అవ్వాలని. నిజంగానే ఆమెకు లేదు. చీఫే అంటే హెడ్ఏక్లా ఫీల్ అయిపోతుంది పాపం విష్ణుప్రియ. మరి ఎందుకు వచ్చిందో, పిక్నిక్ అని వచ్చిందో ఏందో మరి. తర్వాత విష్ణుప్రియ సీత షాక్ అవుతారు, మాట్లాడుకున్న రామేంద్ర సోనియాని సెలెక్ట్ చేయకుండా కొట్టకుండా నన్ను కొట్టేసింది, నాకు బాధ అనిపించింది అంటే నైనిక వచ్చి చెప్తుంది, అయ్యా బాబా నా లాజిక్ వేరు, నాకేంటంటే వీళ్ళేమనుకున్నారంటే దీని తర్వాత క్లాన్స్ కూడా సేమ్ ఇలాగే ఉంటాయి అనుకున్నారు. వాళ్ళు డిజాల్వ్ అవుతుందని తెలియదు. యాక్చువల్గా డిజాల్వ్ అయిపోయింది లైవ్లో, అది మిడ్ నైట్ రివ్యూలో చెప్తా. ఆమె ఏమనుకుందంటే మన దగ్గర నుంచి సోనియా బయటికి వెళ్ళిపోయింది అనుకో, మనకు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా, అందుకు నేను సెలెక్ట్ చేశాను, ఆమెని సెలెక్ట్ చేయలేదు, ఆమె చీఫ్ అయితేనే బెటర్ కదా, మన క్లాన్లో నుంచి వెళ్ళిపోద్ది అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సినారియోలో నేను ఆలోచించి నేను చేశానంటే అప్పుడు వాళ్ళకి ఓ బాగుంది, ఈ లాజిక్ ఏదో బాగుంది, అయితే నాకేం ఫీలింగ్స్ లేవు, ఓకే ఓకే ఐఎమ్ బ్యాక్ ఆన్ ట్రాక్ అంటారు. ఓకే నాకు బాగానే అనిపించింది లాజికల్గా. బట్ వాళ్ళకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే క్లాన్లు డిజాల్వ్ అయిపోతాయి, అక్కడ గట్టి కరిస్తారు. ఓకే మనం కరిసి వద్దు, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చేసరికి విష్ణుప్రియ పిక్ చేస్తుంది. విష్ణుప్రియ పిక్ చేసినప్పుడు ఎవరు నిఖిల్ కూడా పట్టుకుంటారు. అక్కడ కొంచెం కాంట్రవర్సీ అవుతుంది, నేను పట్టుకున్నా అని చెప్పి. దాని తర్వాత అందరూ ఏకమైపోయి మన మణికంఠ ఇంకా యష్మిలు అందరూ ఏకమైపోయి, నబీలు ఏకమైపోయి విష్ణుప్రియకే సపోర్ట్ చేసి విష్ణుప్రియకే హ్యామర్ ఇస్తారు. అక్కడ వారు వన్ సైడ్ అయిపోయింది. అది రైటా రాంగ్ అని పక్కన పెడితే అవ్వాలి, కొన్ని ఇలాంటివి జరిగితేనే నిఖిల్ కూడా జరిగితే తెలుస్తుంది అనిపించింది నాకైతే. అండ్ నిఖిల్ దాని మీద హర్ట్ అయ్యడం తర్వాత మాట్లాడుకుందాం. సో విష్ణుప్రియ అయితే అది పిక్ చేసుకొని ప్రేరణకి ఇస్తుంది. ప్రేరణ వెళ్ళి సోనియాని హిట్ చేస్తుంది. చెప్పి ఏం చెప్తుంది అంటే మంచి పాయింట్ చెప్తుంది ప్రేరణ, మీకు రీసెంట్గానే ఛాన్స్ వచ్చింది బట్ మీకు అది స్ట్రాటజీ లాగా ఇచ్చారనిపించి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వలేదు, అది నాకు నచ్చలేదు. చాలామంది ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తారు, మీకు ఇచ్చినా కూడా మీరు హ్యాపీగా లేరు అంటే ఆమంటే నీకు చెప్పానా అంటే నీకు ఎవరైనా చెప్పారో నువ్వు చూసా అంటే నాకు చెప్పాడు, ఇంకా అయిపోయింది. నాకు చెప్పాను అనగానే మళ్ళీ కలిసాం. అక్కడ అర్థం అవ్వాలి మన నిఖిల్ మామ ఎంతమందికి ఇది షేర్ చేశాడు అనేది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మణికంఠ, ఎవరురా మణికంఠ ఫిజికల్గా వీక్ అంది, ఎలా పట్టుకున్నాడు ఇప్పుడు తారు హ్యామర్ను పట్టుకున్నాడు మామూలు కదా, బుర్రపాడు అసలు. మణికంఠ ఫ్యాన్స్ కొంచెం ఊపి తెద్దామని పాపం మాట్లాడితే ఫిజికల్లీ వీక్ అన్నారు కదా, మణికంఠ ఇక్కడ హ్యామర్ పట్టుకున్నాడు స్టైలిష్గా, నైనికాకి ఇచ్చాడు. ఆమెమో వెళ్ళి పృథ్వీ పగలగొట్టేసింది. ఏం లేదు నాకు ఫీమేల్ చీఫ్ కావాలనుకుంటున్నాను అందుకే ఫసక్. నెక్స్ట్ పృథ్వీ పట్టుకుంటాడు, సీతకి ఇస్తాడు. సీత వెళ్ళి నైనికని లేపేస్తుంది. ఆల్రెడీ చీఫ్ రా, నేను ఫెయిర్ డెసిషన్ తీసుకున్నాను ఇందాక యష్మి గౌడ్, సో నీకు కూడా అంతే, ఫ్రెండ్ అయినా నేను ఇక్కడ ఫెయిర్ డెసిషన్ తీసుకోకపోతే చీఫ్గా నేను న్యాయం చేయలేనంటే నైనిక పాపం హట్ అవుతుంది. ఎన్నిసార్లు ఇదే పాయింట్లు చెప్తారని చెప్పి లోపలికి వెళ్ళి హట్ అవుతుంది. నువ్వన్నావనే కదా అందరూ ఇదే పాయింట్ మీద చెప్తున్నారు, అలా ఒకసారి చీఫ్ అయితే మళ్ళీ అవ్వాలని లేదు కదని చెప్పి తర్వాత సోనియాకులో కూడా కన్సోల్ చేస్తుంది, బాగా అనిపించింది. ఓకే బట్ సీతది కూడా కరెక్ట్ అనిపించింది, ఫెయిర్గా వెళ్ళింది, ఫ్రెండ్షిప్ అని చెప్పి ఇక్కడ మాత్రం డీవియేట్ అవ్వలేదు, బాగా అనిపించింది. ఆమె అక్కడ కొట్టాలంటే ప్రేరణను కూడా కొట్టవచ్చు సీత, బట్ అలా ఆడలేదు, అక్కడ బాగా అనిపించింది సీత ఫెయిర్నెస్ నచ్చింది. ఇక్కడ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇక్కడ అనిపించింది బిగ్ బాస్ ఫిక్స్ అయిపోయాడు సీతకి ఇద్దామని చెప్పి. అందుకని చెప్పి పవర్ లాస్ట్లో ఎలిమినేట్ అయిపోయిన నైనికాకి పవర్ ఇచ్చి నువ్వు ఇవ్వచ్చు హ్యామర్ ఎవరికి నచ్చితే అంటే ఇంకెవరికి ఇస్తుంది, ఆబ్వియస్గా సీతకే ఇస్తుంది. సీతకి ఇస్తే ప్రేరణను పగలగొట్టేసింది. ప్రేరణ హట్ అవ్వలేదు, ఎందుకంటే సీత చాలా ఫెయిర్గా ఆడింది కాబట్టి లైట్గానే తీసుకుంది. అలా మన సీత సంచాలక్ అయింది. సీత సంచాలక్ అంటే ఏంటి అమ్మ జీవితం చీఫ్ అయింది. బేసిక్గా ఇప్పుడు చీఫ్లు అయిపోయారు కదా, నిఖిలో చీఫ్, సీతో చీఫ్. దీని తర్వాత మళ్ళీ డిఫరెంట్ కాన్వర్జేషన్లు అవుతాయి, బట్ ఇవన్నీ కలిపి నేను మిడ్ నైట్ రివ్యూలో చెప్తాను, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నమాట. దీని తర్వాత ఏంటంటే క్లాన్స్లో ఉండే మెంబర్స్ సేమ్గా ఉండరు. కాంతార శక్తి క్లాన్ అలానే ఉంటుంది కానీ అందులో మెంబర్స్ మారిపోతారు. దానికి ఒక ప్రక్రియ అయింది నైట్లో, ఆ టాస్క్ కూడా అయిపోయింది. ఇప్పుడు మిడ్ నైట్ గొసగొసలు కూడా స్టార్ట్ అయిపోయి రికార్డింగ్ పెట్టొచ్చా, అది నేను మిడ్ నైట్ రివ్యూలో చెప్తా. అసలు ఈ సీత క్లాన్లోకి ఎవరు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, రీజన్స్, అలాగే నిఖిల్ క్లాన్లో ఎవరు వెళ్ళారు, ఎందుకు ఉన్నారు అక్కడ స్టిక్ అయ్యి ఉన్నారు, దాని రీజన్స్ క్లియర్గా చెప్తా. ఐ హోప్ మీకు ఈ రివ్యూ షార్ట్ అండ్ స్వీట్గా బాగా నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ మిడ్ నైట్ రివ్యూలో అది ఇప్పుడైతే అప్పుడు 3-4 అప్లోడ్ చేసే పడుకుంటా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోతే చేసుకొని ఆ గంటను గట్టి కొడితే బిగ్ బాస్ 8 రిలేటెడ్ 24/7 అక్కడ జరుగుతుంది. నేను చూస్తాను, రివ్యూ చేస్తాను, జరుగుతుంది, చూస్తాను, రివ్యూ చేస్తాను. ఇది రిపీట్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.